జీవితంలో ఈ 3 భావాలు చాలా ముఖ్యమైనవి. అవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి. మొదటిది ఆనందం. దాన్ని మనమందరం పొందాలనుకుంటాం. రెండవది క్రోధం. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం మన సహనాన్ని కోల్పోయినప్పుడు, లేదా మన పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు. మూడవది దుఃఖం. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైనా మన పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు, లేదా ప్రియమైన వారు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు, లేదా ఏదైనా అమూల్యమైనది మనం కోల్పోయినప్పుడు. ఈ 3 భావాలు ఎలా ఉంటాయి అంటే మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈ 3 భావాలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకండి. ఆనందంగా ఉన్నప్పుడు వారు తమ వివేకాన్ని కోల్పోతారు. ఎప్పుడైనా సరే మీరు కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకండి. మీరు కోపంలో ఉన్నప్పుడు ఏ సమాధానం చెప్పినా కూడా అది మంచిగా ఉండదు. మూడవది, మీరు ఎప్పుడు బాధలో ఉన్నా సరే నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు పైన, మీ బాధ్యతలపైన నియంత్రణ ఉంచుకోండి. ఈ 3 భావాలలో మీరు ఏది చెయ్యలేరు అంటే మీరు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. జననం ఇంకా మరణం. ఒకటి జీవితానికి ప్రారంభం, మరొకటి అంతం. జీవితం ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడే అంతం కూడా ఉంటుంది. తన జననం తర్వాత మరణం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అనేది ఏదీ కూడా లేదు. ఇది మన అందరికీ తెలుసు. మనకు ఏ జీవితం అయితే దొరుకుతుందో దాన్ని మనం జీవించగలం. అందులో మనం ఏం చేస్తామో అన్నది ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడు మరణిస్తాం, మన వాళ్ళు ఎలా ఉంటారో అని ఆలోచించడం మానేసి మన వర్తమానంలో బ్రతకాలి. ఈరోజు పనులు చెయ్యండి. అలాగే ఏ కష్టం ఎదురుగా ఉందో దాన్ని ఎదిరించండి. అప్పుడు భవిష్యత్తు మార్గం దానికి అదే తెరుచుకుంటుంది. మీ జీవితంలో కష్టాలు అనేవి పెద్ద పెద్ద కొండలలాగా వస్తూ ఉంటాయి. ఆ కొండల్ని ఎంత బలహీనంగా మార్చాలి అంటే మీరు అక్కడి నుండి వెళ్ళిపోయినా సరే మీ వెనుక మీ మార్గంలో వస్తున్న వారు కూడా ఆ కొండలను పిండి చేసేలాగా ఉండాలి. గుర్తుంచుకోండి, మీ ప్రయత్నాన్ని దానికంటూ ఒక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఏదో ఒకరోజు విజయం తప్పకుండా లభిస్తుంది.